హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. బోన్లెస్ చికెన్ బిర్యానీ. సో ఇది నేను 30 మినిట్స్ బిఫోర్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. దీంట్లో ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, ఇంకా కొంచెం ధనియాల పౌడర్ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసి నేను మ్యాగ్నేట్ చేసి పెట్టాను దీన్ని. తర్వాత ఇక్కడ వచ్చేసి రైస్ ఒక చిన్న హాఫ్ కప్ తీసుకున్నాను. దాన్ని మనం ఒక 75% వరకు కుక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాం, ఓకేనా. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది చూడండి, మసాలా ఐటమ్స్ చాలా తక్కువ మసాలా. షాజీరా, జీరా, ఇంకా యాలకులు, ఇది వచ్చేసి లవంగం, చెక్క. సో ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, చిన్న చిన్నవి. దీన్ని మనం కొంచెం సాల్ట్ వేసేసి మగ్గిద్దాం. మొత్తం ఎలా అంటే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి ఆనియన్స్. ఫ్రై చేసి నేను పైనుంచి గార్నిషింగ్ అలాంటిది ఏం చేయట్లేదు కాబట్టి ఇక ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి. సో ఇటు సైడ్ అయితే రైస్ పెట్టుకున్నా. రైస్లో కూడా కొంచెం సాల్ట్ అండ్ కొంచెం అంత బటర్, షాజీరా, ఒక లవంగం వేసుకున్నాను. మంచిగా 75% కుక్ అయిన తర్వాత మనం దీన్ని వాటర్ తీసేద్దాం. చూడండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా, దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ బిర్యానీ అంటే అంత కష్టమేం కాదు. ఆ మసాలాలు ఈ మసాలాలు అన్నీ వేసి ఏదోలా చేయడం కంటే సింపుల్గా చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ నేను నిన్న కూడా బిర్యానీనే చేశాను. నిన్న నైట్ చాలా టేస్టీగా వచ్చింది అని చెప్తే మళ్ళీ ఈరోజు కూడా చేస్తున్నాను. అందుకే మీతో షేర్ చేసుకున్నామని యూట్యూబ్ కూడా వీడియో పోస్ట్ చేస్తున్నాను. రైస్ చూడండి, ఇలా ఓన్లీ 75% మాత్రమే కుక్ అవ్వాలి. దీంట్లో నుంచి మనం వాటర్ అంతా తీసేద్దాం. కుక్ అయిపోయింది చికెన్ అనేది. సో ఫ్రెండ్స్, చికెన్ మంచిగా అయిపోయింది. చూడండి, మొత్తం డ్రై అయిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని మంచిగా ఇలా పేర్ చేసుకుందాం సరిగ్గా సమానంగా. చికెన్ మొత్తం ఇలా పెట్టిన తర్వాత దీంట్లో ఈ రైస్ అన్నది మొత్తం దీనిపైన వేసేసుకోవాలి. చూడండి ఎంత పలుకులుగా ఉందో రైస్. ఇలా అన్నమాట. ఇలా వేసిన తర్వాత దీంట్లోనే కొత్తిమీర, పుదీనా, ఇది వచ్చేసి సాఫ్రాన్ వాటర్. దీంట్లో నేను వాటర్లో సాఫ్రాన్ వేసాను కలర్ కోసం. ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట, రెడ్ కలర్ ఉంది. మిల్క్లో వేసాను నేను ఇది. మీకు కావాలనుకుంటే పైనుంచి కొంచెం బటర్ వేసుకోవచ్చు. సో నేను ఇంత బటర్ వేస్తున్నాను. దీన్ని మంచిగా మూత పెట్టేసి డైరెక్ట్గా ఇలా గ్యాస్ మీద స్టీమింగ్కి పెట్టకుండా దీని మీద పెట్టాలి.
స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒక్క నిమిషం చూపిస్తాను నేను. బ్యాక్ కెమెరా చేసి చూడండి, ఇలా కింద తవ్వ పెట్టేసి దాని మీద మనం ఏదైతే బిర్యానీ ప్రిపేర్ చేసామో ఆ బాండి పెట్టేయాలి. దాని మీద బరువు కోసం ఇది పెడుతున్నాను నేను. మీ దగ్గర ఉంటే ఏమైనా పెట్టండి. దీన్ని మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసేసి అయిపోతుందన్నమాట. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా ఉంది కదా. దీన్ని చూపిస్తాను. చూడండి ఇంత రైస్ అంతా పలుకులుగా ఎంత బాగుందో కదా. దీన్ని నేను కొంచెం టేస్ట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనం దాన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం. మీకు చూపిస్తాను ఎలా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. వేడిగా ఉంది కానీ చాలా సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ బిర్యానీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టేయాలండి ప్లీజ్ గాయ్.